దేవుళ్లను ఎందుకు పూజించాలి? ప్రపంచం నిండా ఒక ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది. దేవుళ్లను ఎందుకు పూజించాలి? మనిషి అడుగుతున్నాడు. దేవుడు మనలోనే ఉన్నాడు అంటే ఇంత ధూపం, దీపం, నీరాజనం ఎందుకు? అతడు గుడి ముందు నిలబడి అడుగుతున్నాడు. దేవుడికి ఏమి కావాలి మన దగ్గరి నుంచి? అతడు అన్నింటినీ కలిగి ఉన్నాడు కదా. అలా ఒకరోజు హిమాలయాల నడుమ ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక భక్తుడు ఈ ప్రశ్నతో రోజూ జీవిస్తున్నాడు. అతని పేరు మాధవుడు. ఆయన శివుని భక్తుడు, కాని లోపల సందేహం గాఢమవుతోంది. మాధవుడు గుడి ముందు కూర్చుని ఉన్నాడు. మాధవుడు: శివయ్య, నేను ప్రతిరోజు నీకు పూజ చేస్తున్నాను. కాని నా జీవితంలో మార్పు కనిపించడం లేదు. ఏం ప్రయోజనం ఈ పూజకు? ఆ రాత్రి ఆయనకు ఒక కల వస్తుంది. కలలో ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి మధ్యలో మహాదేవుడు నిలబడి ఉన్నాడు. శివుడు: మాధవ, పూజ అంటే నాకు పువ్వులు సమర్పించడం కాదు, నీ మనసులోని మలినాలను నశింపజేయడం. నీవు నన్ను పూజించడం లేదు, నిన్ను నువ్వే శుద్ధి చేసుకుంటున్నావు. మాధవుడు ఆశ్చర్యపోతాడు. శివుడు ఆత్మవిశ్వాసంతో శాంతమయంగా మాటల్ని కొనసాగిస్తాడు. శివుడు: మనిషి పూజ చేయకపోతే నేను కోపగించను. కాని అతను పూజ చేయడం ఆపేస్తే తన మనసులోని దివ్యత తగ్గిపోతుంది. పూజ అనేది దేవుని కోసం కాదు, దేవుడు మనలో మేల్కొనేందుకు. శివుడు తన త్రిశూలాన్ని నేలపై ఉంచి మాధవుడిని చూస్తాడు. శివుడు: మనిషి ఒక దీపం వెలిగిస్తాడు, దేవుడి కోసం కాదు, తనలోని చీకటిని తరిమివేయడానికి. అదే పూజ. ఆ మాటలు విన్న మాధవుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. తన చిన్నతనంలో తల్లి ఎలా పూజ చేసేది, ఎలా సత్యం, సహనం, ప్రేమ నేర్పించేది. శివుడు నవ్వుతూ చెబుతాడు: శివుడు, పూజ అంటే అర్థం చేసుకోవడం. నువ్వు నాకు నీ సమయం ఇస్తే నువ్వు నీ మనసుకు శాంతి ఇస్తున్నావు. దేవుళ్లను పూజించేవాడు తనలోని మానవత్వాన్ని మేల్కొలుపుతాడు. అది అంతం కాని యాత్ర. శివుడు మాధవుడిని 3 రూపాలలో చూపిస్తాడు. ఒక తల్లి తన పిల్లల కోసం ప్రార్థిస్తోంది. ఒక రైతు వాన కోసం పూజ చేస్తున్నాడు. ఒక పేదవాడు తన ఆత్మశాంతి కోసం జపం చేస్తున్నాడు. శివుడు: ఇవ్వాళ వీరు నన్ను పిలుస్తున్నారు అనిపిస్తుంది, కాని నిజానికి వీరు తమలోని విశ్వాసాన్ని పిలుస్తున్నారు. వారి పూజల ద్వారానే నేను బతుకుతున్నాను. మాధవుడు మోకాళ్లపై వాలిపోయి: శివయ్య, నేను నిన్ను బయట వెతికాను, కాని నువ్వు ఎప్పటినుంచో నా లోపలే ఉన్నావు అంటాడు. శివుడు చెబుతాడు: శివుడు: అదే సత్యం మాధవ. దేవుణ్ణి పూజించడం అంటే తనలోని దేవుణ్ణి మేల్కొలపడం. నీ మనసు శుభ్రంగా ఉంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఆ క్షణం నుండి మాధవుడు మారిపోయాడు. ఆయన ప్రతిరోజు పూజ చేస్తూనే ఉన్నాడు. కాని ఇప్పుడు పువ్వులు కాదు, తన మనసు ప్రేమతో నింపుతున్నాడు. పక్కవాడి బాధ చూసి సహాయం చేస్తాడు. అతనికి ఇప్పుడు శివుడు బయట కాదు, ప్రతి ప్రాణిలో కనిపిస్తాడు. ప్రార్థన అంటే మాటలు కాదు, మనసు స్థితి. పూజ అంటే నన్ను కాదు, నిన్ను మార్చుకోవడం. దేవుణ్ణి పూజించు, కాని నీలోని మనిషిని మర్చిపోకు. అలా మాధవుడి జీవితం మారిపోయింది. అతనికి తెలుసైంది, పూజ అనేది భక్తి కాదు, ఆత్మయాత్ర. దేవుళ్లను ఎందుకు పూజించాలి అని అడిగిన మనిషి చివరికి పూజ అంటే ఏమిటో తెలుసుకున్నాడు. మహాదేవుడి మాటలతో భక్తి అంతం కాదు, అది జీవితం. మాధవుడు ప్రతిరోజు పూజ చేస్తూనే ఉన్నాడు. కాని గ్రామంలో సమస్యలు ఎక్కువ. పెద్ద రైతు, ధనికులు, చిట్టి నేరాలు, ప్రతిచోటా అవమానాలు. మాధవుడు ఆలోచిస్తున్నాడు: శివయ్య, నేను ప్రతిరోజూ నీకు ప్రార్థిస్తున్నా, ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుంది? ఆ రాత్రి మళ్లీ శివుడు కలలో ప్రత్యక్షమవుతాడు. శివుడు: మాధవ, ప్రతి పూజ ఒక అక్షరం, ప్రతి ప్రార్థన ఒక కాంతి. నువ్వు ఫలితాన్ని కాబట్టి చేయకూడదు. ప్రపంచం నీకు సమాధానం ఇవ్వకపోవడం నిన్ను పాఠం నేర్పించడం. మాధవుడు: అయితే శివయ్య, ఎందుకు కొంతమంది నిస్సహాయులు పేదరికంలో ఉంటారు, మిగతా ధనికులు సంపదలో ఉంటారు? శివుడు: సంపత్తి, ధన కేవలం శరీరానికి. ఆత్మ సుఖం పూజలో, మనసులో, సేవలో ఉంది. ఇది నిజమైన ధనము. మాధవుడు కళ్ళు తెరిచి గ్రామంలోకి వెళ్తాడు. పేద, వృద్ధులు, పిల్లల బాధలు చూస్తాడు. ప్రతి ఒక్కరు వేరే భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా బాధ ఇంకా మిగిలింది. మాధవుడు: శివయ్య, నన్ను చూసి ఏం చెప్తావు? శివుడు ప్రత్యక్షమవుతూ చెబుతాడు: నీకు సహాయం అవసరం. ప్రతిరోజు ఒకరికి సహాయం చేయడం, అది దేవుని సత్యం. శివుడు చూపిస్తాడు మాధవుడికి 3 వ్యక్తులను. ఒక వృద్ధ, ఒంటరి, ఎవరూ చూసుకోని వాడు.
ఒక చిన్న పిల్లవాడు గుడి ముందు కూర్చున్నాడు. ఒక పేద రైతు వాన కోసం ప్రార్థిస్తున్నాడు. శివుడు, వారి పూజ చూడగలవా? నువ్వు వారి లోకంలో దేవుడిని చూడగలవా? మాధవుడు కనుక్కుంటాడు. ప్రతి పూజ, ప్రతి ప్రార్థన, ప్రతి సేవ అది దేవుడికి కాదు, మనసుకు మనం ఎదిగే మార్గం. మాధవుడు తన మనసు మారుస్తాడు. పేదలకు సహాయం చేస్తాడు. చిన్న పూర్వజనాలకు జ్ఞానం ఇవ్వడం మొదలు పెడతాడు. ప్రతిరోజు పూజా సమయంలో అతనికి తెలుసవుతుంది, నిరుపేద వ్యక్తిని చూసి కొద్ది సమయం ఇవ్వడం, దానితోనే దేవుడిని కలుసుకుంటాడు. మాధవుడు, శివయ్య, నేను ఇప్పుడు నీకు మాత్రమే కాక ప్రతి జీవికి సేవ చేస్తాను. శివుడు మెల్లగా పలికాడు. మాధవ, నిజమైన పూజ అది శరీరానికి, చేతులకు కాదు. మనసు శుద్ధి అవ్వడం, ప్రేమ చూపించడం, వేరువేరు వ్యక్తులలో దేవుడిని గుర్తించడం, అదే నిజమైన పూజ. మాధవుడు గుండెలోకో చిన్న వెలుగు చూస్తాడు. ఆ వెలుగు ప్రతి పూజలో, ప్రతి దయలో, ప్రతి నిశ్శబ్ద సహాయంలో ఉంటుంది. ప్రతి మనిషి పూజను తప్పక చేస్తే అది భక్తికి కాదు, ఆత్మకు మార్గం. దేవుడు దూరంలో ఉండవు, ప్రతి మనసులో ఉండును. ప్రతి పువ్వు, ప్రతి దీపం, ప్రతి నమస్కారం మనలోని దేవత్వాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. రాత్రి మాధవుడు ఒంటరిగా గుడి వెంబడి కూర్చున్నాడు. అతనిలో ప్రశ్నలు గడ్డల వలె పెరిగాయి. మాధవుడు, ప్రతిరోజు పూజలు చేస్తున్నా నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది? ఎందుకు బాధ, సమస్యలు, సంతోషం సమంగా లేవు? తన మాటలు మిగిలిన గుడి గదులలో ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు ఒక ప్రశాంత, ప్రకాశవంతమైన కాంతి ఎదురుకు వస్తుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు, మాధవ, పూజ అనేది కేవలం మధుర గీతలతో, పువ్వులతో పరిమితం కాదు. నువ్వు ప్రతి క్షణం చేసే నిబద్ధత, ప్రేమ, సేవ, అదే నిజమైన పూజ. మాధవుడు, అయితే నా జీవితం ఇలా ఉంటే పూజను ఎందుకు కొనసాగించాలి? శివుడు, ప్రతి మనిషి బాధతో, కష్టాలతో వ్యవహరిస్తున్నప్పుడు పూజ ద్వారా అతను తనలో శక్తిని కనుగొంటాడు. ఆ శక్తి మాత్రమే నిజమైన మార్గం. శివుడు మాధవుడిని గ్రామంలో తీసుకెళ్తాడు. అక్కడ మాధవుడు కనిపించినవి: ఒక పేద అమ్మాయి జ్ఞానం కోసం ప్రార్థిస్తోంది. ఒక రైతు వాన కోసం నినాదం చేస్తాడు. ఒక వృద్ధుడు నిరంతరం దయ చూపుతున్నాడు. శివుడు, ఇవి ఒక్కో పూజ, కాని వీటి ద్వారా వారిలో మార్పు వస్తుంది. ప్రతి జీవిలో దేవత్వం ఉంటుంది, మరియు ప్రతి పూజ ఆ దేవత్వాన్ని వెలికితీస్తుంది. మాధవుడు ఇప్పుడు తెలుసుకుంటాడు, పూజ అనేది ఎవరికీ చూపించడానికి కాదు, తనలోని స్వచ్ఛతను, ప్రేమను, దయని పెంపొందించడానికి. తన గ్రామంలో పేదలకు సహాయం, వృద్ధులకు గౌరవం, పిల్లలకు జ్ఞానం ఇవ్వడం మొదలుపెడతాడు. ప్రతి చిన్న చర్యలో దేవత్వాన్ని అనుభవిస్తున్నాడు. శివుడు ఒక ప్రకాశవంతమైన తీరులో మాధవుడిని చూపిస్తాడు. ప్రతి పువ్వు దీపంగా మారింది. ప్రతి చిన్న పునీత చర్య దేవుడి రూపంగా మారింది. శివుడు, నువ్వు చూస్తున్నావు మాధవ, ఇది నిజమైన పూజ. దేవుడు దూరంలో ఉండను, ప్రతి క్షణం, ప్రతి గుండెలో ఉంటాడు. మాధవుడు కలలో శివుడిని అనుసరించి తన లోపలి సంతోషం, శాంతి, దయ, ప్రేమ అన్నీ పూర్ణంగా అనుభవిస్తాడు. దేవుళ్లను పూజించడం అంటే వారు మనిషిని చూడడం కాదు, మనిషి తనలోని దేవత్వాన్ని వెలికి తీసుకోవడం. ప్రతి ప్రాణి, ప్రతి క్షణం, ప్రతి పూజ నిజమైన ఆత్మ పూర్ణతకు దారి చూపుతుంది.